హాయ్ అండి, నమస్తే. నేను మీ స్వాతి. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. మీరు బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఈరోజు మరొక మంచి వీడియోతో అయితే మీ ముందుకైతే వచ్చేసాను. ఇంకా వీడియో ఏంటి అని అనుకుంటున్నారా? ఆల్రెడీ థంబ్నెయిల్ చూసే కదా వచ్చింటారు. నాకైతే నిజంగా ఫస్ట్ టైం అన్నమాట ఎక్స్పీరియన్స్. మా పిల్లలు ఇంకా స్కూల్కి వెళ్ళినప్పుడు అలా ఉంటుందేమో, కాకపోతే మా లడ్డుగానికి ఎక్స్పీరియన్స్ చేస్తా అనుకున్నా కానీ ఇంకా మా ప్రియమ్మ మా అరుణ్కి అయితే ఎక్స్పీరియన్స్ చేశాను. ఇంకా స్పీడ్ ఎందుకు పెట్టాను అంటే నా లైఫ్ అయితే అలానే ఉంటుందండి, గజిబిజీ. ఇంకా ఆల్మోస్ట్ ఈ వ్లాగ్ వచ్చేసి గురువారంది అనమాట. ఇంకా ఈ రోజుకైతే నాకు తీరిక దొరికిందనమాట పెట్టడానికి. ఆల్మోస్ట్ చిన్నపిల్లలు ఉన్న ఇండ్లలో ఇంకా కొత్తగా చెప్పనవసరం లేదు, అంత గజిబిజి ఉంటుంది. ఇంకా అలాంటిది మా ప్రియ వాళ్ళను కూడా ఇంకా స్కూల్కి పంపించడం బాధ్యతగా అయిపోయిందనమాట. బాధ్యత అంటే ఏం లేదులేండి, మా అక్క వాళ్ళు అయితే ఊరు వెళ్ళిండ్రు. ఇంకా 2 రోజులు స్కూల్ ఎందుకు బంద్ చేయడం, ఇంకా అప్పుడైతే ఎగ్జామ్స్ ఉండే అనమాట. ఇంకా అందుకని వాళ్ళని తీసుకెళ్ళలేక ఇక్కడనే అయితే నా దగ్గర పెట్టేసి వెళ్ళిపోయారు. కామన్గా గురువారం రోజు అయితే నేను ఇంట్లో పనులన్నీ కంప్లీట్ అయిపోయినాక స్నానం చేసేసి ఫస్ట్ పాలు పెట్టేసి ఇంకా కిచెన్లోకి అయితే అడుగు పెట్టేదాన్ని. కాకపోతే వాళ్ళకు స్కూలు 7:30కే అనమాట. 7:30 లోపు నేను ఎంత స్పీడ్ చేద్దామన్నా అస్సలు కాలేదన్నమాట. ఇంకా పిల్లలు ముందే అంటే హాల్లోనే పడుకున్నాము అందరం కలిసి. ఇంకా అందుకని బెడ్షీట్స్ అవి తీయకుంటే నేను ఇంకా ఫుల్ పనిలో ఉన్నందుకు ఇంకా మా ప్రియనే బెడ్షీట్స్ అయితే అలా తీసేసిందనమాట. ఇంకా అందుకని వాళ్ళను లేపడం 7:30 అంటే నేను 5కి లేచాను. ఇంకా ఆ టైం వచ్చేసి నేను బయట మొత్తం ఊడ్చేసి వచ్చి మళ్ళీ ఒకసారి టైం చూస్తే 5:55 అయిందనమాట. ఇంకా అందుకని అయితే నేను రెగ్యులర్గా వాకింగ్ చేయడం అవన్నీ అవుతాయి. ఇంకా గురువారం రోజు ఆల్మోస్ట్ పూజ చేయడానికే నాకు చాలా టైం పట్టింది. ఇంకా అందుకని అయితే వాకింగ్ ఎక్సర్సైజ్ ఆ రోజు ఏది చేయలేదు. ఇంకా పని అయితే స్టార్ట్ అయితే చేసేసాను. ఈరోజు టిఫిన్ లంచ్ 2 ఒకేసారి అనమాట. లేకుంటే నేను కామన్గా టిఫిన్ ఒకటి చేసేసి మా ఆయన తిని వెళ్ళిపోయేవాడు, ఆఫ్టర్నూన్ చేసేదాన్ని. కాకపోతే ఈరోజు డబుల్ పని అనమాట. ఫస్ట్ టిఫిన్ చేసిన, మళ్ళీ వంట చేసిన, మళ్ళీ మధ్యాహ్నంకి కూడా మళ్ళీ సపరేట్గా మళ్ళీ మధ్యాహ్నంకి ఉంది. కాకపోతే ఇంకా 3 డేస్ అయితే ఎక్స్ట్రా పనులు అనమాట. పొద్దున్నే టిఫిన్ లంచ్ 2 చేసేయాలి. ఈరోజు టిఫిన్ వచ్చేసి దోశ, ఆలు, బఠానీ కర్రీ, ఇంకా పల్లి చట్నీ అనమాట. పల్లి చట్నీకి అయితే ప్రిపరేషన్ చేస్తున్నాను. ఇంకా మా చిన్నోడు మా ఆయన సంకలో అయితే చేరిపోయింది అనమాట. కిందికి వాడు లేచిన తర్వాత కొద్దిసేపు అస్సలు పక్కకి జరగడం అనమాట. ఇంకా ఇక్కడైతే ఆలు బఠానీ పెట్టాను. ఇక్కడైతే పల్లి చట్నీకి అయితే ప్రిపరేషన్ అనమాట. ఈ పల్లీలు నాకు ప్రతిసారి భయం అవుతుంది అనమాట. పల్లీలు వేగడానికి ఒకే పని చేస్తూ ఒకే చోట ఉన్నాం అనుకోండి, ఇంట్లో ఉండే ఆడవాళ్ళకి ఏ పని కాదనమాట. ఒక పని చేసుకుంటూ ఇంకో పని చేస్తేనే తొందర కంప్లీట్ అయిపోతాయి. ఒక్క వంట ఏమి ఉండదు కదా. టిఫిన్కి చట్నీలు అంటారు, కర్రీస్ అంటారు, మళ్ళీ దోశకు మళ్ళీ సపరేట్ అన్నీ చేయాలి. అందుకనే ఒక్క పని దగ్గర ఆగిపోయామనుకోండి, టైం ఇంకా మధ్యాహ్నం 1 అయిపోదు అనమాట. అందుకనే నాకు పల్లీలు వేయించినప్పుడల్లా భయం అవుతుంది, అవి ఎక్కడ మాడిపోతాయో నేను చేసే పనికి అని ఇంకా భయం వేస్తుంది అనమాట. ఇంకా ఇక్కడైతే చింతపండు పల్లి చట్నీ కోసం చింతపండు అయితే నానబెట్టేస్తున్నా. ఇంకా ఈ పాలు పోయాలి అంటే నాకు సవాలే అనమాట. ఎందుకు నాకు పాలు కానీ వాటర్ అంటే బాటిల్స్లలో ఏమంటారు వాటర్ని అంటే మినరల్ బాటిల్ ఉంటుంది కదా, ఆ బాటిల్ నుంచి ఏమైనా వంచుకోవడం అలా చేయాలంటే నాకు ఎందుకో మస్తు భయం అవుతుంది. వాటర్ చల్లిపోకుండా చేయాలి అంటే ఇంకా నేను ఏదో గెలిచిన ఫీలింగ్ అయితే వస్తుంది అనమాట. ఈ పాలు కూడా చల్లిపోకుండా గిన్నెలకు మొత్తం ఉన్నాయి అంటే ఆ రోజు ఇంకా నాది గెలిచిన ఫీలింగ్ వస్తుంది అనమాట. కాకపోతే అక్కడిక్కడ చల్లిపోతూ ఉంటాయి అనమాట. నాకు వీడియోస్ డైరెక్ట్గా వాయిస్ ఇవ్వడం చాలా ఇష్టము. ఇలా వీడియో పెట్టుకొని దాన్ని వాయిస్ ఇచ్చుకుంటూ చెప్పాలి అంటే ఏదో ఫీలింగ్ వస్తుంది అనమాట. కాకపోతే మా ఊర్లో జాతర ఉందండి. నాకు అస్సలు జాతర ఉన్నందుకు రోజు ఒకరు రావడం, వాళ్ళకు వండి పెట్టడం, పిల్లల్ని చూసుకోవడమే చాలా పెద్ద సవాల్. అంటే ఇంకా ఏదో ఎక్కువ పనులు ఉన్నప్పుడే ఇంకా ఎక్స్ట్రా పనులు యాడ్ అవుతాయి అనమాట. నాకు వారాలు వచ్చినప్పుడే ఇంకా మా ప్రియమ్మ వాళ్ళు కూడా ఇప్పుడు కూడా వాయిస్ ఓవర్ ఇస్తుంటే మధ్యలో మా వాడు వస్తుండనమాట. టైం వచ్చేసి ఇప్పుడు అర్ధరాత్రి 12 అండి. ఇంకా అంటే గురువారం అంటే ఈరోజు వచ్చేసి నేను వాయిస్ ఓవర్ ఇవ్వడం ఈరోజు వచ్చేసి శనివారం అనమాట.
ఇంకా దీన్ని రేపటికి పోస్ట్ చేద్దామని ఈరోజు నైట్ మిడ్నైట్ చేస్తున్నా అనమాట. ఇంకా ఆదివారం పోస్ట్ చేద్దామని. కాకపోతే ఇప్పుడు కూడా మా వాడు చూడండి మధ్యలో లడ్డు ఒకసారి మాట్లాడప్పా. ఎలా ఉన్నారండి? ఇలా ఉంటుందండి. మిడ్నైట్ కూడా అస్సలు వదలకుంటే నేను ఏం చేయాలి చెప్పండి. అట్లా ఉంటుంది మన సిచ్యువేషను. ఇంకా ఇక్కడైతే టీ అయితే పెట్టేసుకుంటున్నా. నేను ఉదయం సాయంత్రం ఖచ్చితంగా తాగుతా అండి. ఈ టీ లేకుంటే మా పిల్లలతో ఒర్లి నెత్తి నొప్పి లేస్తుంది కాబట్టి టీ ఉండాల్సిందే. ఆకలి అంటే ఫుడ్ అయినా ఒక రోజు ఉన్నా లేకున్నా ఓకే, కానీ చాయ్ లేకుంటే మాత్రం మన జీవితానికి అర్థమే ఉండదు అనే ఫీలింగ్ వచ్చేసింది నాకైతే. ఇంకా చాయ్కి అయితే అలా అడాప్ట్ అయిపోయినా నేను. ఇంకా మా టీ పొడి వల్ల అది సాధ్యమే లేండి. అస్సలు మా చాయ్ మాత్రం టేస్ట్ ఉంటుంది చూడండి. రోజుకి 10 సార్లు తాగమన్నా తాగుతా. కాకపోతే హీట్ ఎక్కువ అవుతుందని నేనే 2 సార్లకే అలా అయితే మెయింటైన్ చేస్తున్నా. టీలో అయితే ఇప్పుడు కొంచెం చెక్క వేసాను. టీ చాలా ఇష్టం ఉండేవాళ్ళు ఒక అల్లం వేసాను, ఇంకా యాలకులు వేసాను, ఇంకా అంతేనండి. కొంచెం పుదీనా కూడా వేస్తా. కాకపోతే పుదీనా ఎక్కువ వేస్తే మా ఆయనకు ఇంకా అన్నీ మిక్స్డ్ అయినట్టు ఏదో కొడుతుందని ఇంకా వద్దు అంటాడు అనమాట. ఇక్కడైతే ఇంకా పల్లీలు అయితే వేగిపోయాయి, అంటే మాడిపోతాయని చిన్న ఫ్లేమ్లోనే పెట్టేసి ఇంకా అలా అయితే తీసుకున్నాను అనమాట. ఇప్పుడు మళ్ళీ ఫ్రిడ్జ్ దగ్గర కురకాలన్నమాట. ఎందుకంటే మిరపకాయలు లేకుంటాయి, మనము ఒక్క పనే ఇంకా అన్ని పనులలో ఏదో ఒకటి మిస్ అవుతూనే ఉంటుంది అనమాట. పల్లీలు అయితే వేయించుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు మిరపకాయల కోసం మళ్ళీ అరవకు ఇంకా మిరపకాయలు అయితే తెచ్చేసుకున్నాను. అలాగే దోశ ప్యాటర్న్కి దోశకైతే మొత్తం అయితే ప్రిపేర్ అయితే చేసుకోవాలి. కాకపోతే ఒక 1/2 అవర్ ముందు బయటనే తీసి పెట్టుకుంటాను, ఏమైనా కూల్ ఉన్నా పోతుందని. ఇంకా అందుకని అయితే దోశ పిండి కూడా తెచ్చి పెట్టేసుకున్నాను. విజిల్ అయితే వచ్చేస్తుంది. ఏదేమైనా ఎక్స్పీరియన్స్ అయితే బాగానే ఉంది. అంటే ప్రతి తల్లికి అయితే పేరున అయితే వందనాలు నా తరపున. లంచ్ బాక్స్లో ఎవరెవరు పెడతారో వాళ్ళందరికి పేరున అయితే నిజంగా అండి మీకు వందనాలు. నేనైతే పిల్లల్ని చూసుకోవడం ఒక పెద్ద ఎత్తు అయితే ఈ లంచ్ బాక్సులు కూడా అస్సలు, అంటే పొద్దున టిఫిను, మధ్యాహ్నం లంచ్, మరి స్నాక్స్ పిల్లలకి, ఇంకా మళ్ళీ ఇంట్లో వాళ్ళకు అస్సలు ఆడవాళ్ళకి టైమే దొరకదు. ఒక్క నిమిషం కూడా. చూసే వాళ్ళకి ఏముంటుంది చెప్పండి, ఇంట్లోనే ఉంటారు, గీ పనులు చేసుకోవడానికి ఏం పెద్ద కష్టం అనే ఫీలింగ్ వస్తుంది. కానీ ఇంట్లో ఉండి చేసే వాళ్ళకే తెలుస్తుంది అన్నమాట ఆ ఫీలింగు. బయట అనే వాళ్ళకు ఏది తెలియదు. నాకైతే నిజంగా మా పిల్లలతోనే, అంటే పిల్లల్ని చూసుకోవడమే చాలా పెద్ద రిస్క్ అనుకునేదాన్ని. రిస్కేలేండి. అస్సలు పిల్లలు ఫుడ్ తినియరు, అసలు పడుకోనియరు, లేవనియరు, అట్లుంటుంది సిచ్యువేషన్. కాకపోతే మా వాడికే ఎక్స్పీరియన్స్ చేస్తానేమో అనుకున్నా. ఇంకా కాకపోతే మా ప్రియమ్మ వల్ల ఆ కోరిక కూడా తీరిపోయింది. ఇంకా ఈరోజు అయితే స్నాక్స్ పిల్లలకి అయితే నేను ఫ్రూట్స్ పెడదాం అనుకున్నాను. ఇంకా ఇప్పుడైతే చట్నీ ప్రిపరేషన్ అనమాట. కొంచెం మిరపకాయలలో ఆయిల్ వేస్తేనే పచ్చివాసన అంతా పోయి టేస్ట్ అనేది వేరే టేస్ట్ ఉంటుంది. నేను పిల్లల కోసం అని కొంచెం సప్ప చేస్తే మా ఆయనకు అస్సలు నచ్చట్లేదు. కొంచెం స్పైసీగానే కావాలి అంటాడనమాట. కాకపోతే మా పెద్దోడు తింటుండు ఈ మధ్యనే. ఇంకా దోశ చట్నీ అన్నీ అలవాటు చేస్తున్నా. వాడికి మాటలు రాక ఇన్ని రోజులు స్కూల్కి పంపించలేదన్నమాట. ఆల్రెడీ 3 ఇయర్స్ బాబుకి. కాకపోతే మా అన్నకు 5 ఇయర్స్కి వచ్చినాయి అన్నమాట మాటలు. అన్న కొడుక్కి 3 ఇయర్స్ వచ్చినాయి. ఇక్కడ అత్తమ్మ వాళ్ళ ఇంటి సైడ్ అందరికి వచ్చినాయి, కానీ మాటలు మా వాడికే వచ్చలేవు అనమాట. అంటే మా అమ్మ వాళ్ళ ఇంటి సైడ్ వచ్చిందనమాట. ఒలి అంటారు కదా, అది వచ్చింది. నేను ఎందుకంటే అక్కడనే ఎక్కువ ఉండడం వల్ల అనుకుంటా. ఇంకా అందుకనైతే మన స్కూల్కి అయితే పంపలేదన్నమాట. ఇక్కడ ఏదైనా దగ్గరలో స్కూల్కి పంపుదామన్నా ఇక్కడ ఏది స్కూల్ లేదనమాట దగ్గరలో. ఇంకా మా చిన్నోని పెట్టుకొని వెళ్ళడానికి నాకు అస్సలు వీలు కాదని ఇంకా అయితే ఈ ఇయర్కి ఎలాగోలా ఉండని అని ఇంకా మా ఆయన అయితే మా వాడిని వదిలేసిండు చిన్నోని. ఇంకా అందుకనే అయితే ఇంకా ప్రియ కొద్దిసేపు అయితే పెట్టుకుంటుంది అనమాట. నేను 5కి లేచిన, ఇల్లు ఊడవడం కూడా కాలేదన్నమాట. ఏ పని కాలేదు, ఓన్లీ వంట దగ్గరికే వచ్చిన. ఎందుకంటే ఈరోజు ఇంకా పల్లీ చట్నీ, దోశ,
మళ్ళీ బఠానీ ఆలూ కర్రీ, తర్వాత పిల్లలకి రైస్ వండేసి టమాటా రైస్ పెట్టా. క్యారెట్ కూడా చేద్దాం అనుకున్నా, ఇవే హెవీగా అయినాయి. మళ్ళీ ఇంకా అది కూడా ఎందుకని నేను ఇక్కడ అస్సలు మా బండలు అయితే నిజంగా ఏం జారుతున్నాయి అంటే కొంచెం నీళ్ళ చుక్క పన్నా అయిపోయాయి. నేనైతే ఒక 5-6 సార్లు పన్నా, డమ్మ 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 డమ్మ. ఇంకా మా చిన్నోడు పడ్డాడు అనమాట ఇప్పుడే. ఇంకా ఈ బండలు ఇలాంటివి మాత్రం అస్సలు వేసుకోకండి. ఎవరైనా కొత్తగా ఇల్లు కట్టే వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రము అసలు టైల్స్ అవి ఇవి అని కొంచెం కాస్ట్ ఎక్కువ పెట్టి గ్రానైట్ వేసుకుంటే బెస్ట్ అండ్ బెస్ట్ ఆప్షన్ నాకు తెలిసి. ఎందుకంటే అది లైఫ్ ఉంటుంది, అంత జారుడు ఉండదు. ఇంకా అంటే అది ఎలాగో బ్లాక్ ఉంటుంది కాబట్టి తూడ్చినా తూడవకుండా పెద్ద రిస్క్ ఉండదు. ఇది ఏదైనా చిన్న ఎంట్రుక పడ్డా ఎలా ఉంటుంది అంటే సిచ్యువేషను వంగి లేవడానికే నాకైతే బండలు తూడ్చుకొచ్చే లోపు ఆ ఎంట్రుకలను ఏరి వేయడానికే నాకు పడే టైము అంత ఇంత కాదనమాట. నేను అందుకే ఆల్మోస్ట్ ఇంట్లో అసలు దూవెన కాదు కదా, అసలు దూగడం కూడా చేయను అనమాట. ఎంతసేపు ఉన్నా బయటనే. ఇంకా టాపిక్ ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఇక్కడైతే పల్లీ చట్నీ అయితే ప్రిపేర్ చేస్తున్నా. ఫస్ట్ అయితే పల్లీలను పుట్నాలను మిక్సీ అయితే పట్టేసుకున్నాను. తర్వాత మిరపకాయలు వేసేసాను. మిరపకాయలు వేసిన తర్వాత ఇంకా చింతపండుని కూడా పిండేసుకున్నాను. ఇంకా ఇప్పుడైతే ఉప్పు కొంచెం వేసేసి మిక్సీ అయితే పట్టేసుకోవాలి అన్నమాట. ఇంకా ఉప్పు కొంచెం మరీ ఎక్కువ తక్కువ లేనంట, మీడియంగా వేసుకుంటేనే టేస్ట్ ఉంటుంది. నేను కొంచెం తక్కువ వేస్తే మా ఆయనతోనే చివాట్లు అనమాట. ఒకసారి ఇలా ఏమంటారు టేస్ట్ చూస్తే తెలిసిపోతుంది కాబట్టి కొంచెం నేను ఈరోజు గురువారం కాబట్టి నోట్లో ఏది పెట్టాను అనమాట. స్నానం చేసిన తర్వాతనే కొంచెం వాటర్ తాగేసి పూజ అయితే చేస్తాను. ఎందుకంటే మళ్ళీ మా చిన్నోడు ఒకవేళ మధ్యలో ఏడ్చినా పాలు ఇవ్వడానికి అవుతుందని స్నానం చేసిన వెంటనే పిల్లలకి పాలు ఇవ్వరాదు కాబట్టి. ఇంకా చట్నీది మొత్తం ప్లేట్కి అంటుకొని ఉంటుంది కదా, అది కడిగేస్తాను. ఇంకా ఇలా అయితే నేనైతే మిక్సీలోనే ఏం పెట్టాను. ఎప్పుడో ఇంకా ఇంట్రెస్ట్ లేనప్పుడు ఒక్కటే మిక్సీ గిన్నెలను అలానే వదిలేసి కొద్దిసేపు అయినాక తీసేస్తా. ఇప్పుడు మాత్రం అలా ఏం చేయను. ఇంకా ఇక్కడైతే బాండి పెట్టేసుకొని పోపు పెట్టేశాను. ఇంకా ఇది కొంచెం వేగిన తర్వాత అంటే పోపు వేగిన తర్వాత ఇంకా ఇది కూడా వేసేసి ఇంకా దించేసుకోవడమే. దీన్ని ఏమి మగ్గ పెట్టడము చిన్న పెట్టుకోవడం అలాంటిది ఏముండదు. ఇలా గిన్నెలోకి సర్వ్ చేసేసుకొని అందులోకి వేసేసుకోవడమే, లేకుంటే బాండి అన్న ఇందులోకి వేసేసుకోవడమే. ఎలా అంటే అలా. ఇంకా అంటే టైం కొంచెం ఇది వచ్చేసి వ్లాగ్ గురువారం కదా, ఈరోజు వచ్చేసి నేను సండే రోజు మిడ్నైట్ చెప్తున్నాను కాబట్టి కొంచెం యాజ్ యూజువల్ మర్చిపోవడం అనేది జరుగుతుంటుంది. నేను అంటే ఎప్పుడన్నా బాండీలోనే డైరెక్ట్ వేస్తాను. ఇంకా మళ్ళీ బాండీ కూడా ఒక పనే కదా అని ఇంకా డైరెక్ట్ గిన్నెలోకి అయితే సర్వ్ చేసుకున్నాను అనమాట. ఇంకా ఏమండి చెప్పండి, టైం దొరికినప్పుడు అయిపోయే పనులే చూసుకోవాలి కానీ ఎక్కువయ్యే పనులు మాత్రం అస్సలు చూసుకోరాదనమాట. ఇంకా అందుకనే అయితే ఇప్పుడైతే పోపు అయితే పెట్టేసుకున్నాను. ఇప్పుడు మిరపకాయలకైతే వెళ్ళింటాను అనమాట. ఎందుకంటే కొంచెం స్పైసీనెస్ కోసం మిరపకాయలు వేస్తేనే ఇంకా మా ఆయనతోనే చివాట్లు ఉండవు అనమాట. ఇంకా కరివేపాకు అయితే మా చెట్టుదేనండి ఇదైతే. ఇంకా కరివేపాకు రోజు తెచ్చుకుందామంటే అస్సలు కుదరట్లేదు. అందుకనే కొంచెం కరివేపాకు తెచ్చుకొని ఇంట్లోనే ఇంకా కవర్లో అయితే స్టోర్ చేసి అయితే పెట్టేసుకుంటాను. ఇంకా ఆల్మోస్ట్ చాయ్ అయితే ఉడికిపోయింది బాగానే. ఇంకా దాన్ని తీసేసి ఇప్పుడైతే రైస్ పెట్టాలి. ఇంకా చాలా గజిబిజి అయింది ఆ రోజు. నిజంగా ఒక్క 1 అవర్లో వంటలన్నీ చేసే వాళ్ళకైతే వందనాలండి. ఇంకా మరీ వీడియోలు ఎంత అయిపోతుంది. ఇంకా అందుకని అయితే కొంచెం స్పీడ్ పెట్టేసి అయితే చేస్తానండి. ఇంకా ఇక్కడైతే చట్నీ అయితే పోపు పెట్టేయడం అయిపోయింది. ఇంకా ఇక్కడైతే చూసారుగా చట్నీ ఇలా ఉండాలండి. మా ఆయనకు అప్పుడే టేస్ట్ అనేది నచ్చుతుంది అనమాట. అల్లం చాయ్ కూడా రెడీ అనమాట. ఇంకా అయితే కూర కోసం అని అయితే ఆనియన్స్ అవి అయితే కట్ చేస్తున్నాను. ఇంకా ఇలా అయితే కట్ చేయడం అయితే ఇలాంటివన్నీ కట్ చేస్తుంటే వచ్చే వాయిస్ భలే ఉంటుంది కదా అండి, మీకు మాత్రం తెలుసా. ఇంకా ఇవే అంటే ఆలు కోసం ఆలు బఠానీ కూడా ఉడికిపోయాయి అనమాట. వాటిని ఇంకా ఇలా అయితే కొంచెం చల్ల వాటర్ తీసేసుకొని అవి చల్లార్చాను. అది కూడా పెడదాం అనుకున్నాను. మా వాడు చూడండి, వాడు ఎక్స్ప్రెషన్స్ అసలు ఒక్క చోట ఉన్నాడనమాట. కర్రీస్ అన్నీ పెడదాం అనుకున్నాను, కాకపోతే ఇంకా వీలు కుదరలేదనమాట. ఎందుకంటే టైము 7:30 లోపు అన్నీ కంప్లీట్ అయితే చేయాలి. 7:30 లోపు పిల్లల్ని రెడీ చేయడము, ఇంకా మా ప్రియమ్మకు మళ్ళీ జడలు వేయడం అవి ఇవి అన్నీ చేయాలి.
ఇంకా కాకపోతే తొందరలో ఒక్క విజిల్కే బంద్ చేశాను. కాకపోతే ఆలు అస్సలు ఉడకలేదన్నమాట. మళ్ళీ కొద్దిసేపు అయితే చిన్న ఫ్లేమ్లో పెట్టేసి ఉడకబెడదామని అయితే అలా చేశాను. ఇప్పుడైతే ఇంకా టమాటా రైస్కి అయితే ప్రిపరేషన్ అనమాట. ఇంకా ఆల్మోస్ట్ ఆలు కర్రీ రెడీ అయిపోయింది. ఇంకా టమాటా కర్రీ కొట్టి ఇంకా ఇప్పుడు దోశ ప్యాటర్న్ కోసం అయితే రెడీ అయితే చేస్తున్నాను. ఇంకా అందుకని ఆనియన్ ఇంకా క్యారెట్ కూడా తురుము వేద్దామని అయితే దోశ మీద ఇక్కడైతే ఇంకా అన్నం అయితే ఉడికిపోయింది. అన్నాన్ని అయితే వార్చాలి. ఇంకా ఇక్కడైతే క్యారెట్ని అయితే ప్రిపరేషన్ అయితే చేస్తున్నాను. ఎంత కష్టం అంటే మా పిల్లలు పోయేటప్పుడు ఎలా ఉంటుందో తెలియదు, కానీ ఇప్పటికి పిల్లల్ని పట్టుకోవడమే చాలా కష్టం. అంటే పిల్లల్ని స్కూల్కి పంపించడం ఇంకా కష్టం అనిపిస్తుంది. ఎందుకంటే టిఫిన్, లంచ్, తర్వాత వాళ్ళకి స్నాక్స్ నేనేం చేసి పంపించాలనో ఏమో. ఇంకా మా అక్క ఏమి స్నాక్స్ అవి పెట్టదు, కానీ ఓన్లీ టిఫిన్, లంచ్ వరకే చూస్తుంది. ఇంకా ఏం చేస్తామండి రోజు అంటే నేనైతే ఏం చేయాలనో. ఇంకా టమాటా రైస్కి అయితే ఇక్కడ టమాటాలు అయితే కట్ చేస్తున్నాను. పిల్లలకి అంటే కర్రీ, గ్రేవీ అంటే కర్రీస్ లాగా పెడితే అస్సలు తిన్నారనమాట. అందుకని అయితే టమాటా రైస్ చేస్తున్నాను నేను. నాకైతే ఒక సైడ్ భయంగానే ఉంది. అంటే మన పిల్లలు అయితే ఏదో ఒకటి చెప్పినా వింటారు. ఇంకా అంటే కొంచెం ఫీలింగ్ ఎట్లుంటుంది, సొంతం అక్క వాళ్ళకే చెప్పలేము అనమాట ఏదైనా కానీ. అలాంటిది ఇంకా నేను పిన్నిని, ఆ పిల్లల మనసులో మా పిన్ని ఏమంటే ఏమనుకుంటుందో, లేకుంటే నాకు అంటే అడుగుతున్నా అనమాట, ఏం తింటారు, ఏం కావాలి మీకు చెప్పండి అవే చేస్తా అంటే ఇంకా మొహమాటం అనేది ఉంటుంది కదా. అంటే అమ్మకు ఉన్నంత ఫీలింగ్ ఇంకా ఎవరితోనూ ఉండదు అనమాట. అది వేరే లెవెల్లో అండి. అమ్మతో ఉన్నంత కంఫర్ట్ అయితే ఎవరితోనూ ఉండలేము, అది అందరికీ తెలుసు. ఇంకా ఏదైనా ఆ పిల్లలు అనుకుంటుంటారు మా పిన్ని అంటే చేసినది తిని ఊకుందామని ఆ పిల్లల మనసులో ఉంటుంది. నాకేమో అలా కాకుండా ఆ పిల్లలకి నచ్చినది చేసి పెడదాం, ఇంకా 2 రోజులు నాకు దొరికిండ్రు కదా, మంచిగా చేసి పెడదాం తింటారు అనే ఫీలింగ్ నాకు ఉందన్నమాట. కాకపోతే ఇంకెంత అనుకున్నా, నేను ఎంత అనుకున్నా, ఆ పిల్లలు ఎంత అనుకున్నా కొంచెం మొహమాటం అనేది ఉంటుంది కదా. ఇంకా భయంగా కూడా సర్లే పిన్ని నువ్వు చేయి తింటాం ఏదో ఒకటి అని. ఇంకా అందుకే అయితే మరీ అడిగాను, ఏం తింటారో అదే చెప్పండి అదే చేస్తాను అంటే, టమాటా రైస్ చేపిన్ని, మాకు టమాటా రైస్ అంటేనే ఇష్టం అది ఇది అంటే ఇంకా టమాటా రైస్ అయితే చేస్తున్నాను అనమాట. టమాటా రైస్ అంటే నేను ఇంకా జూమ్ చేశానండి, ఏం చెప్పాలో అర్థం కాలేదన్నమాట. ఇంకా వంటలే కదా చూపించాను, కాకపోతే ఏదైతే ఏముందండి ఎక్స్పీరియన్స్ అయితే నాకైతే బాగా అనిపించింది. ఇంకా ఈరోజు అయితే జడలు వేయడం కూడా అయిపోయిందనమాట. ఎట్టకెలకు అంటే నైట్ అంతా అసలు నిద్ర రాలేదన్నమాట నాకు. పిల్లలు 7:30కి వెళ్తారు, ఎప్పుడు లేవాలి, ఎప్పుడు చేయాలి, అవన్నీ బాక్సులు రెడీగా చేసి పెడతానా, పిల్లల్ని పంపిస్తానా లేదా అన్న టెన్షన్ ఉండే అనమాట. అందుకని నైట్ అంతా నిద్రనే లేదనమాట. ఇంకా ఆల్మోస్ట్ అంటే వాళ్ళకు స్కూల్ బస్సు రావడం 7:40కి వస్తుంది. 7:30 లోపు పిల్లల్ని అయితే అంతా క్లియర్గా అంటే రెడీ చేపియడము, షూలు వేపియడము, బాక్సులు కట్టడము, బయటి వరకు తీసుకురావడం అన్నీ జరిగిపోయాయి అన్నమాట. ఇంకా మా ప్రియమ్మ అయితే షూలు అంటే సాక్స్లో వేసుకుంటుంటే నేను ఫస్ట్ అన్నానమాట, పట్టీలు బయటికి వేసుకుంటారు కదా అంటే మా ప్రియమ్మ 3-4 జతలు పోగొట్టిందనమాట. అందుకని వాళ్ళ మమ్మీ చెప్పిందంట, షూ లోపల వేసుకో పట్టీలని, ఒకవేళ పడిపోయినా అందులోనే ఉంటాయి కదా అని. మనకు ఆ విషయం తెలియదు. ఇంకా మళ్ళీ మా అరుణ్ చెప్తే మా ప్రియమ్మ రప్పున ఏది మాట్లాడలేదన్నమాట, కొంచెం ఆలోచిస్తుంది అనమాట. మా అరుణ్ అయితే అలా ఏముండడు, ఏదైనా చెప్పిన వెంటనే సమాధానం ఉంటుంది అనమాట. ఇంకా పిల్లలు అయితే రెడీ అయిపోయారు, తిన్నారు. ఇంకా మీరు కూడా అన్నీ చూసిండ్రు కదా. ఇదండి నా ఎక్స్పీరియన్స్ అయితే. ఈ రోజుకి ఇవాళ అయితే గడిచిపోయింది. ఇంకా నెక్స్ట్ రోజు కూడా తీద్దాం అనుకున్నాను. ఇంకా రోజు ఏం తీస్తామో ఇన్ని చేసి చెప్పడానికే మనకు టైం దొరకలేదన్నమాట. పిల్లలతో నాకైతే అస్సలు కుదరట్లేదండి. ఇంకా ఇలా మిడ్నైట్ కూడా లేచి ఇవన్నీ చేశాను అనుకోండి, అసలు రెస్ట్ లేక నేనేమైపోతానా అనే ఫీలింగ్ వస్తుందన్నమాట. ఇంకా ఇదైతే దోశ మా ఆయనకైతే ప్రిపరేషన్ అనమాట. పిల్లల్ని పంపించేశాను, ఇప్పుడు ఆ దోశ అయితే మా ఆయనకైతే వేస్తున్నాను. ఇంకా స్కూల్ బస్ కూడా పిల్లలకైతే వచ్చేసిందనమాట. ఇంకా వాళ్ళైతే వెళ్ళిపోయారు. ఇదండి ఇంకా చూసారా, పిల్లలు వెళ్ళిపోయినాక మొత్తం ఎక్కడిదక్కడనే ఉందన్నమాట. ఇల్లంతా చిందరవందరగా. ఇంకా తొందరగా నేను పనులన్నీ కంప్లీట్ చేసేసుకొని స్నానం చేసి పూజ పెట్టేసి తర్వాత టిఫిన్ దగ్గరికి అయితే రావాలి. చూసారా ఎలా ఉందో, చిందరవందరగా గందరగోళంగా ఉంది. పిల్లలు వెళ్ళిన వెంటనే టైం వచ్చేసి చూడండి, అన్ని పనులు కంప్లీట్ అయ్యేలోపు నాకైతే 10 అయిపోయింది.
ఇంకా నేను ఇప్పుడు స్నానం చేసి పూజ గిట్లా చేసేసుకొని తినాలి అనమాట. ఇవాళ వీడియో ఇదండి. నా ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగా జరిగింది. ఇంకా పనులన్నీ కంప్లీట్ అయిపోయాయి. ఉంటానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్, నమస్తే. మరొక మంచి వీడియోతోటి మీ ముందుకు వస్తా.